హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ రైతులందరికీ ఒక పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ పథకం ద్వారా నా 642.32 కోట్లు అయితే రైతుల ఖాతాలో జమ చేయనుంది ఫ్రెండ్స్. అంటే ఎవరైతే పెట్టుబడికి సంబంధించి అమౌంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రైతుల ఖాతాలో అయితే అమౌంట్ వేయబోతున్నారు. అలాగే అక్టోబర్ నెలలో మనకి ఈ తుఫాను దీనివల్ల కొంచెం మనకు పంట నష్టం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ పంట నష్టానికి సంబంధించిన పెట్టుబడి రాయితీ అమౌంట్ కూడా చెల్లింపులు ఇస్తున్నారు. ఇంకా దానికి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్‌లో. అది ఏంటనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు టోటల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈస్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అయితే ఈరోజు ప్రారంభించారు ఫ్రెండ్స్. సో దీని గురించి మనం చూస్తే పెట్టుబడి ఖర్చు తగ్గిస్తూ రైతులకి ఆర్థిక వెసులుబాటు కలిగించే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అయితే ఈ కానుక అందిస్తుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో పంట రుణాలు ఎవరైతే చెల్లిస్తారో 14.58 లక్షల మంది రైతులైతే ఇన్ టైంలో బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ అయితే టర్మ్ బై టర్మ్ కడుతున్నారు ఫ్రెండ్స్. కట్టిన ఈ ఎలిజిబుల్ ఉన్న 14.58 ల్యాక్స్ మెంబర్స్కి అయితే 2019 ఖరీఫ్ పంటలకు సంబంధించిన రుణాలు ఏవైనా తీసుకుంటే దానికి సంబంధించి 510 కోట్లు వడ్డీ రాయితీని అయితే నేడు వాడి అకౌంట్లో అయితే జమ చేయనున్నారు ఫ్రెండ్స్. జగన్ ప్రభుత్వం అయితే ఇది చేయనుంది. సో ఎవరైతే లోన్ తీసుకొని ఆ లోన్ని కడుతున్నారో వాళ్ళకి వడ్డీ అమౌంట్ అయితే మన గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే టర్మ్ అంటే ప్రతి టర్మ్ కూడా మిస్ అవ్వకుండా కడుతున్నారో వాళ్ళకైతేనే ఇదైతే వర్తిస్తుంది. ఇక్కడ మనకి చాలా క్లారిటీగా ఉంది ఫ్రెండ్స్. రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో పంట రుణాలు చెల్లించిన, సో అక్కడ టర్మ్ బై టర్మ్ ఎవరైతే అంటే కొంతమంది ఏంటంటే ఒక టర్మ్ మిస్ అయిపోయినా సెకండ్ టర్మ్ రెండు కలిపి కడతారు. 1-2 టర్మ్స్ అటు ఇటు అయినా పర్లేదు ఫ్రెండ్స్. ఎవ్రీ టర్మ్ ఎవరైతే అమౌంట్ అయితే ఎగ్జాక్ట్గా కడుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క వడ్డీ అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 1,00,000 వరకు పంట రుణాలు తీసుకున్న సకాలంలో చెల్లించిన రైతులందరికీ కూడా, సో ₹1,00,000 లోపల ఎవరైతే ఈ పంట రుణాలు తీసుకున్నారో వాళ్ళందరూ ఎవరైతే టర్మ్ బై టర్మ్ కడుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కట్టిన వడ్డీ అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ రోజు నుంచి అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన ఒక పేపర్ ఆర్టికల్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. నేడు రైతుల ఖాతాలో సున్నా వడ్డీ పెట్టుబడి రాయితీ సొమ్ము. సున్నా వడ్డీ పెట్టుబడి రాయితీ పథకం కింద 642.32 కోట్లు అయితే చెల్లించబోతుంది. మంగళవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ గారు ఈ నిధులు విడుదల చేశారు. అలాగే 2019 ఖరీఫ్కి తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన సున్నా వడ్డీ పథకం కిందే 14.50 లక్షల మంది రైతులకి 510.32 కోట్లు, గత నెల వ్యవసాయ ఉద్యాన పంటల నష్టానికి పెట్టుబడి రాయితీగా 132 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయనుంది. అంటే 2019లో ఖరీఫ్ పంటలకి ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళలో 14.58 ల్యాక్స్ మెంబర్స్ అయితే ఎవ్రీ టర్మ్ అయితే ఎగ్జాక్ట్గా కడుతున్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ అమౌంట్ని అయితే అకౌంట్లో అయితే ఈరోజు నుంచి అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి పంట నష్టానికి జరిగిన అప్డేట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో పంట నష్టానికి సంబంధించింది. సో అక్టోబర్లో జరిగిన నష్టానికి అంచనా సిద్ధమయ్యాయి. వాటి ఆధారంగా కేవలం నెల రోజులనే పెట్టుబడి రాయితీ చెల్లించడం విశేషం. సో అక్టోబర్ నెలలో అయితే మనకి ఈ తుఫాను దీనివల్ల ఏంటంటే కొంత పంట నష్టం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ పంట నష్టానికి ఏంటంటే ఎంత నష్టపోయారో వాళ్ళకే ఫస్ట్గా ప్రయారిటీ ఇవ్వాలనేసి మన స్టేట్ గవర్నమెంట్ అయితే డిసైడ్ అయ్యింది. దీని గురించి ఈ పంట సమాచారం ఆధారంగా రైతులకు సకాలంలో పంట రుణాలు అందించడంతో పాటు తిరిగి చెల్లించిన చిన్న సన్నకారు రైతులకి రైతు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం వేసింది. అంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతు ఉంటారో వాళ్ళు టర్మ్ కడుతూ ఎవరికైతే ఈ పంట మొన్న అక్టోబర్లో జరిగిన దీనివల్ల పంట నష్టం అయిందో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం ఉన్నారు ఫ్రెండ్స్.
సో ఈ లిస్ట్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలంటే రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ లిస్ట్ అయితే మనకి డిస్ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఎవరెవరికైతే ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అయితే వస్తుందో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అయితే మాత్రం అక్కడ కేంద్రాల దగ్గర అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతానికి అయితే నెట్లో అయితే ఇంతవరకు ఏమీ రాలేదు, అంటే ఎలా చెక్ చేసుకోవాలని. అలాంటి ఏమైనా చెక్ చేసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇంకో వీడియో అయితే మీకోసం చేస్తాను ఫ్రెండ్స్. సో గత ప్రభుత్వం హయాంలో ఇవ్వాల్సిన వడ్డీ రాయితీ కూడా 1 అదే 1880 కోట్లు కూడా రైతుల ఖాతాలో వేయనున్నారు ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వం అయితే. సో ఇది సున్నా వడ్డీ పథకం ఫ్రెండ్స్. సో ఈ పథకం గురించి మీకు ఒక క్లారిటీ అయితే నేను ఇస్తాను. ఎవరైతే ఈ పథకం కింద అర్హులంటే ఎవరైతే పంట రుణాలు తీసుకుంటారో ₹1,00,000 లోపల, ఆ ₹1,00,000 కూడా ఎవరైతే ఇన్ టైంలో అయితే వడ్డీతో పాటు అమౌంట్ కడతారో, వడ్డీలు కడతారో వాళ్ళందరికీ కూడా ఆ వడ్డీ అమౌంట్ అనేది ఇప్పుడు రానుంది ఫ్రెండ్స్. అంటే ఎవరైతే వడ్డీ కడతారో ఆ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో అయితే పడనుంది. సో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 2019 ఖరీఫ్ పంటకు సంబంధించే ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఖరీఫ్ పంటకి ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి ఇస్తారు. అందులో కూడా అక్టోబర్ నెలలో మనకి పంట నష్టం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. ఆ పంట నష్టం ఎంత జరిగిందంటే దానికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ ఒక అంచనా అయితే వేసింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అర్జీ పెట్టడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైతులకి ₹5,000 పంట నష్టపోయే రైతులకి ₹5,000 అదనంగా సాయం చేయాలని పాజిటివ్ రెస్పాన్స్లో అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ దాని గురించి ఇంకా టోటల్గా క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కానీ దానికి సంబంధించి వీడియో అయితే నేను ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్. కానీ పాజిటివ్ రెస్పాన్స్తో అయితే ఉంది. అది ఇంకా క్లారిటీ రాగానే దాని గురించి మళ్ళీ ఒక వీడియో అయితే నేను చేస్తాను. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఇక్కడ 155251 టోల్ ఫ్రీ నెంబర్. అంటే సపోజ్ మీరు దీనికి అర్హులయ్యి మీకు అమౌంట్ మీ లిస్ట్లో మీ పేరు లేదనుకోండి, ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అడగొచ్చు ఫ్రెండ్స్. ఇలాగా నేను అర్హులండి, మేము అమౌంట్ టర్మ్ లోన్ కడుతున్నాం, ఎందుకు మా పేరు లేదు అని అంటే వాళ్ళు మీకు ఖచ్చితంగా అయితే ఆన్సర్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. అంటిల్ దెన్, దిస్ ఈస్ తేజ. యు ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. సైనింగ్ అప్.